హాయ్ అండి. ఉగాది అనగానే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. నేను చాలామంది పెద్దవాళ్ళని కనుక్కొని పాతకాలం పద్ధతులు ఎలా చేసేవారో తెలుసుకొని నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు. ఇక్కడ పులుపు కోసం చింతపండు గుజ్జు, ఉప్పు కోసం కొంచెం సాల్ట్, కారం కోసం కొద్దిగా మిరియాల పొడి. ఈ మిరియాల పొడి ప్లేస్లో కావాలనుకుంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చేదు కోసం కొంచెం వేపపూత, తీపి కోసం కొంచెం బెల్లం, ఇవన్నీ వేసుకొని ఇంకా మిగిలింది వగరు కోసం మామిడికాయ తురుము వేయాలండి. మామిడికాయ అంటోంది, వగరు అంటోంది ఏంటి అనుకుంటున్నారా? మామిడికాయ పిందెలు ఉంటాయి కదండి, అవి మనకి వగరుగా ఉంటాయి అన్నమాట. అందుకని వగరు కోసం మామిడికాయని వాడేవాళ్ళు. ఇది మామిడికాయ తురుముకొని వేసుకోవచ్చు, కొంతమంది ముక్కలుగా కూడా కోసుకొని వేసుకుంటారు. చింతపండు గుజ్జు కూడా కొంతమంది పల్చగా చేసి వేసుకుంటారండి, ఎవరిష్టం వాళ్ళది. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అస్సలు సిస్సలైన ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం రెడీ అయిపోయింది. ఇందులో కావాలి అనుకుంటే కొంతమంది అరటికాయ వేస్తారు, కొంతమంది పచ్చి కొబ్బరి తురుము వేస్తారు, కొంతమంది పుట్నాల పప్పు వేస్తారు, కొంతమంది ఫ్రూట్స్ కూడా వేస్తారండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి తురుము కలిపాను కమ్మదనం కోసం. ఈ విధంగా చేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.